కర్ణాటకలో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తో పాత వీడియోలను తీసి మళ్లీ తనను ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని మతాలను, కులాలను, ప్రాంతాలను సమానంగా ప్రేమించే గుణం ఉండాలన్నారు. ప్రధాని పాకిస్తాన్ పోతే ఎవరు మాట్లాడరు, ట్రోల్ చేయరు. మోడీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మ కాళ్లు మొక్కారు. నవాజ్ షరీఫ్ మనవరాలు బర్త్డే ఫంక్షన్ లో పాల్గొన్న మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదా, శత్రువైనా అందరినీ ప్రేమించాలి అన్న నన్ను ట్రోల్ చేస్తున్నారు. సిగ్గుండాలని దయాకర్ విమర్శించారు. పాకిస్తాన్ ముస్లింలు లేకపోతే మీ పార్టీ ఎలాంటి రాజకీయం లేనట్లుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు కంటెంటు తెలియదు, కనీసం ఆ అంశంలో కాన్సెప్టు తెలియదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధానమైన సూత్రం. సమరసత అని చెప్పి ఎచ్చులు కొట్టుకుంటూ తిరుగుతారుగా. సమరసత అంటే అదే, అన్ని మతాలను, కులాలను, అన్ని ప్రాంతాలను సమంగా ప్రేమించే గుణం ఉండాలి. కానీ మోదీ గారు పాకిస్తాన్ పోతే మాత్రం ఎవడు కూడా ట్రోల్ చేయడు, ఎవడు కూడా మాట్లాడాడు. మోదీ పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొన్నా కూడా మోదీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదు. కానీ నా శత్రువైనా సరే నేను అందరినీ ప్రేమించే గుణం ఉన్నదన్న దాన్ని ట్రోల్ చేయడం అనేది సిగ్గుండాలి. మీకు కొంతమంది ఎవడోడో చేస్తున్నాడు, చూస్తున్నాడు. దీంతోనే పూట గడిచేటట్టుంది. పాకిస్తాను లేకపోతే ముస్లిం లేకపోతే మీకు పార్టీ లేదు, లేకపోతే మీకు ఎలాంటి రాజకీయము లేనట్టుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాజకీయం నేర్చుకోనరా నాయన. రామాయణం, భాగవతం ఏం చెప్పిందో కనీసం తెలుసుకోనరా సన్నాసులారా.